మనం ఉదయం వచ్చేసరికి ఒక వీడియో చేసుకున్నాం. అది ఏపీ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించింది. ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌కి లింక్ చేస్తూ. అయితే ఇవాళ వచ్చేసరికి అఫీషియల్‌గా ఈ ఏపీ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించిన అప్డేట్ అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అందుట్లో ఏంటంటే వాళ్ళు చెప్పింది, ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అయన్నీ లెక్క చూసారా, అయన్నీ కూడా ఇప్పుడు 25 రంగాల్లో ఉన్నాయన్నారు కదా! 25 రంగాల్లో. సో, ఏ శాఖకు ఆ శాఖ హెచ్ఓడీలకొచ్చేసరికి ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఎన్నెన్ని ఖాళీలు, ఏంటి అని చెప్పేసి వివరాలు దాని గురించి డిస్కషన్ చేసి ఓవరాల్‌గా ఫైనల్ కన్ఫర్మేషన్ మీరు కంపల్సరీగా పంపాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవేమో దశల వారీగా వీళ్ళు ఫుల్ చేయటానికైతే నిర్ణయించుకున్నారు. అయితే 12వ తారీఖు కల్లా వీళ్ళందరికి కూడా అందుట్లో ఉన్న ఖాళీ వివరాలు మొత్తం కూడా వెరిఫై చేయడానికి అవన్నీ కూడా ఇప్పటివరకు చేసిన రిసర్చ్ అంతా కూడా వాళ్ళకి ఆయా శాఖల వాళ్ళకు పంపించడం అయితే జరుగుతుంది. 13వ తారీఖు వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలకు ఆ టైంలో వచ్చేసరికి వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటారు. ఇక 13వ తారీఖు మొత్తం కూడా దాన్ని ఫైనలైజ్ చేసేస్తారు. ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి దానికి సంబంధించిన మొత్తం కూడా చూస్తారు. అయితే ఉగాది వచ్చేసరికి 19వ తారీఖు కాబట్టి ఇక 19వ తారీఖు ఎటువంటి డోకా లేకుండా ఈ 25 రంగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయన్నమాట. ఓకేనా? మొత్తానికి అఫీషియల్ అప్డేట్ వచ్చింది. థాంక్ యూ.